ఇప్పుడు సినిమా గురించి చెప్పాలంటే కమిటీ కుర్రోళ్ళు మెయిన్లీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే డైరెక్షన్ చాలా బాగుంది బ్రో. ఇంకోటి ఏంటంటే ఫోటోగ్రఫీ గురించి చెప్పాలంటే పిన్ టు పిన్ స్టోరీ పాటుకు వస్తే 90s కిడ్స్లో అప్పట్లో ఆడుకునే రోజుల్లో మేము 90s కిడ్స్ కాబట్టి మాకు ఆ రోజుల్లో తెలిసింది ₹1 వాల్యూ ఒక సాంగ్లో లిరిక్ ఉంటుంది బ్రో, అమ్మమ్మ ఇచ్చే 100కే అంటే ఆ రోజుల్లో ఆ అద్భుతాలు వేరు బ్రో. ఇంకేమంటే సాంగ్స్ కానీ మ్యూజిక్ ఒక ఎమోషన్కి కావాల్సిన మ్యూజిక్ కూడా చాలా బాగా పెట్టారు. కమిటీ కుర్రోళ్ళు ఓవరాల్గా ఎమోషన్ కానీ యాక్టింగ్ కానీ త్రూఅవుట్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి బ్రో. నాకైతే సినిమాలో నచ్చిన ఆత్రం బ్రో, చనిపోయాడు కదా, ఆత్రం క్యారెక్టర్ చాలా బాగుంది. ఎందుకంటే అమాయకత్వంతో ఫ్రెండ్స్ అందరిలో అమాయకుడు అతనే చనిపోతే ఎమోషన్ చాలా, నేనైతే చాలా ఎమోషన్ ఫీల్ అయ్యాను. ఇంటర్వెల్ దగ్గర కరెక్ట్గా పెట్టారు కదా, ఎమోషన్ నాకు కంట్లో నీళ్ళు కూడా వచ్చాయి. అలాగా నిహారిక గారి గురించి చెప్పాలంటే చాలా గట్స్ ఉన్న ప్రొడ్యూసర్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు అంటారు కదా బ్రో, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అని, కానీ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి చూపించింది నిహారిక గారే కాబట్టి హ్యాట్స్ ఆఫ్ చేయాలి దాని గురించి చెప్పాలంటే. చాలా బాగుందన్న, స్టోరీ బాగుందన్న, మన జీవితాన్ని మన కథను చూసినట్టుంది, ఊరి కథ చూసినట్టుంది, చాలా బాగుంది. ఎందుకు గుర్తు రాదంటే చాలా బాగుంది, అందరిది ఫ్లాష్ బ్యాక్ గుర్తు రాకుండా ఉంటే ఏమో చాలా బాగుంది. సాంగ్స్ అంటే కథలు వచ్చినట్టు వెళ్ళిపోయినట్టు బాగున్నాయి, కానీ ఆ ఆర్టిస్టులు అందరూ బాగా చేసినారు, కొత్తలైనా బాగున్నట్టు. కొత్తగా అంటే మన చిన్నప్పుడే స్టోరీస్ అన్నీ తీసుకొచ్చారు, చాలా పాత మనం చిన్నప్పుడు ఎలా పెరిగామనేది గుర్తు చేశారు బాగా. 100% గుర్తు వస్తుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి.